హలో గైస్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ పెట్టుకోవా తిడుతున్నారు గైస్. అండ్ ఓకే, ఇది లాస్ట్ వీడియోలో రింగ్స్ కనిపిస్తలేవు అక్క, డైమండ్ రింగ్స్ అన్నారు. సో ఇదన్నమాట, చాలా క్యూట్ గా చాలా చిన్నగా నచ్చి తీసుకున్నా. అండ్ ఈ రోజే ఫస్ట్ టైం పెట్టుకున్నా అనమాట. ఈ బాక్స్ ఎక్కడ పడితే అక్కడ వాడేస్తావు, కేర్లెస్ గర్ల్ అని తిడుతుంది. ఇట్స్ ఓకే, రోజుకి అట్లాంటివి చాలా అవుతాయి. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. అండ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే, ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ సండే అనమాట. అండ్ మేము బేగం బజార్ వెళ్తున్నాం. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన బ్యాక్ డ్రాప్, చిన్న చిన్న దీపాలు, అమ్మవారి మొహం, అవన్నీ తీసుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఏ షాప్ లో తక్కువకుంటే ఎట్లుంటాయి అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ కూడా ఫ్రెండ్షిప్ డే కాబట్టి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోకుండా జరిగిన మీటప్స్, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్, షాపింగ్స్ అన్నీ ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకోలేదన్నమాట అవన్నీ. ఇంకా ఫస్ట్ బేగం బజార్ వెళ్ళినాం. నేను ఆల్రెడీ ఆన్లైన్లో చూసిన అనమాట, అమ్మవారి మొహము, బ్యాక్ డ్రాప్, బ్యాంగిల్స్ కానీ లైక్ మొత్తం డిజైన్ చేసిన విగ్రహాలు, లేదంటే ఓన్లీ ఇట్లా సపరేట్గా అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ బేగం బజార్కి వెళ్తున్నాం అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాం. ఆ రోజు సండే కాబట్టి చాలా షాప్స్ క్లోజ్ ఉండే, కొన్ని షాప్స్ ఓపెన్ ఉండే. సో ఈ షాప్ వచ్చేసి మహేశ్వరి ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పి ఉంటుంది. గూగుల్లో చూడండి, మీకు అడ్రస్ డైరెక్ట్గా చూపిస్తుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే. బికాస్ ఇక్కడ 3 floors ఉన్నాయి, మొత్తం కంప్లీట్ దేవుడి సామానే అనమాట. నాట్ ఓన్లీ అమ్మవారు, దుర్గామాతకి కానీ, గణేష్ పండగకి కానీ, కృష్ణుడి పండగకి అంటే కృష్ణాష్టమి వస్తుంది కదా దానికి. సో అట్లా అన్ని రకాల థింగ్స్ ఒక్కటే ప్లేస్లో దొరుకుతాయి. అయితే నేను ఫస్ట్ అమ్మవారి ఫేస్ తీసుకున్నా. అది 230 రూపీస్ ఉండే ఆన్లైన్లో, 8 inches. ఇక్కడైతే జస్ట్ 150 రూపీస్కే వచ్చింది. దాని తర్వాత బ్యాక్ డ్రాప్స్ చూస్తున్నా అన్నమాట. ఈ షాప్లో ఉన్న కలెక్షన్ నేను అమెజాన్లో చూసిన, మీషోలో చూసిన, అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా చూసిన. ఎక్కడ లేనంత ఈ ఒక్క షాప్లో ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది అన్నమాట. చాలా వెరైటీస్ ఉండే. అంటే లైక్ హనుమాన్ కావాల్సింది హనుమాన్కి ఉంది, గణేష్కి కావాల్సింది గణేష్ పండగకి ఉంది, అమ్మవారిది ఉంది, లక్ష్మీమాతది ఉంది, అండ్ వెంకటేశ్వర నామాలు ఉన్నాయి. లేదు అట్లా కాదు అంటే మనకి బారసాలకి, వాటన్నిటికీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే వాటికి కూడా రిలేటెడ్ బ్యాక్ డ్రాప్స్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. నేనైతే ఫైనల్గా నా చేతిలో ఉన్న 2 సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. లైక్ ఒకటేమో ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్. అవన్నీ కూడా నాకు ఆన్లైన్లో అయితే 455 రూపీస్ చూపించినాయి, ఇక్కడ జస్ట్ 315కే వచ్చింది. సో అట్లా ప్రతి ఒక్క ఐటమ్ మీద నాకు 100-150 రూపీస్ డ్రాప్ అయిందనమాట ప్రైజ్. అండ్ లాస్ట్కి 2 సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయమన్నా. అండ్ ఆన్లైన్లో వచ్చేదానికన్నా లెంత్ కానీ విడ్త్ కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. సో షాప్కి వచ్చి మంచి పని చేసిన అనిపించింది. బికాజ్ నాకు అన్నీ కూడా బెటర్ ప్రైస్లో బెటర్ క్వాలిటీ దొరికింది. ఫస్ట్ వచ్చేసి ఇదన్నమాట, గణేష్ వచ్చి అట్లా బంతిపూలు వచ్చి పక్కన ఆవులు ఉన్నాయి కదా, ఇదొకటి నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది, దీనికి బనానా లీవ్స్ వచ్చి అటు ఇటు ఆవులు ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్లో వచ్చి వెంకటేశ్వరుడు నామం వచ్చింది. నాకు కొంచెం బంతిపూలు చూస్తే అది కొంచెం క్లమ్జీ అనిపించింది. ఇదైతే నీట్గా ఉంది అండ్ డిగ్నిటీగా ఉంది. అండ్ దత్తుకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అది తీసేసుకున్నా. ఆన్లైన్లో అది 455 ఉండే, దానికన్నా తక్కువ విడ్త్, లెంత్ అండ్ కాస్ట్ ఎక్కువ. సో షాప్కి వెళ్ళాలనుకుంటే పక్కా వెళ్ళండి. అండ్ ఈ షాప్లోనే దండలు కానీ, విగ్రహాలు కానీ, అమ్మవారికి కావాల్సినవి, పండగలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫేస్ బ్యాక్ డ్రాప్ మెయిన్ థింగ్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ నగలు వేస్తాం కదా. ఫస్ట్ అయితే పుస్తలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా 50 రూపీస్, 45 రూపీస్ అక్కడి నుంచే ఉన్నాయి. అండ్ సవరం కూడా తీసుకున్నా. అమ్మవారికి వెనకాల బ్యాంగిల్స్ అవి అన్నీ సెట్ చేయడానికి స్టాండ్, ఆ స్టాండ్ వచ్చేసి 150 రూపీస్ ఉండే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న సవరం అయితే 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ 500 వరకు ఉన్నాయి. అంటే లైక్ కొన్నిటికి జడగంటలు వచ్చినాయి, కొన్నిటికి రాలేదు. అండ్ కొన్ని ఎక్కువ విడ్త్లో ఉన్నాయి, అంటే దొడ్డుగా ఉంది, కొన్ని ఏమో సన్నగా ఉన్నాయి అన్నమాట. సో అట్లా నేను తీసుకున్న అమ్మవారి ఫేస్కి మ్యాచ్ అయ్యే పుస్తెలు అవన్నీ తీసేసుకున్నా సైజ్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ మనం పువ్వులు వేస్తాం కదా, వెండి కానీ సిల్వరీ కానీ గోల్డ్వి, అవి సపరేట్గా ఉన్నాయి. అండ్ సెట్ ఉంది, సెట్ అయితే 850, సపరేట్ తీసుకుంటే 550, 108 వస్తాయి అన్నమాట దాంట్లో. అట్లా నాకు కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొని వచ్చిన. మీరు ఎవరన్నా పక్కా కొనాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా మేము సంతోష్ దాబాకి వచ్చినాం అనమాట. ఇదేంటంటే లైక్ ఫస్ట్ బ్రాంచ్ అన్నట్టు. సంతోష్ దాబాలు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, వెజ్ రెస్టారెంట్లో చాలా ఫేమస్. కానీ ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ ఉంది, అంటే కంపారేటివ్ టు అదర్స్.
అండ్ ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది. ప్లేస్ అయితే చిన్నగానే ఉంది. సో ఏ బిజినెస్ అయినా కూడా అట్లా చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా అవుతుంది కదా. నాకు ఆ బ్రాంచ్ చాలా డిగ్నిటీగా, సీటింగ్ అంతా కూడా చాలా నీట్గా పెట్టిరు అన్నట్టు. ఇంకా మేము చాలా డేస్ అవుతుంది లంచ్ చేయక, అండ్ ఆ రోజు తిరిగేసరికి ఆకలైంది. సో దత్తు రోటీ తిందామంటే వెళ్ళినాము. మా కాన్స్టాంట్ ఆర్డర్ పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్స్, ఇంకా అవే ఆర్డర్ చేసుకున్నాం. చాలా డేస్ తర్వాత తినేసరికి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి తక్కువ తిన్నాం అనమాట. ఇంకా దాని తర్వాత రైస్ ఐటమ్స్ బిర్యానీ ఏమన్నా ఆర్డర్ చేసుకుందామంటే అది కూడా అవ్వలేదు. ముందైతే నేను వీడియో తీయు అని ప్రతి దగ్గర అడుగుతుండే. ఈ మధ్య నేను మర్చిపోయినా కూడా ఆయననే ఇది వీడియో తీసుకోలేదు, నువ్వు ఇది వీడియో తీసుకోలేదు, ఇది బ్రైట్నెస్ లేదు, ఇది లైటింగ్ లేదు అని చెప్పి నాకన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎక్కువ తీస్తున్నాడు అనమాట. సో నా వీడియోస్ అన్నీ తీస్తున్నందుకు దత్తుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అడుక్కునే స్టేజ్ నుంచి ఆయన నన్ను అడుగుతుండే, ఇక్కడ నిలబడు, ఇక్కడ పోజ్ ఇయ్యు, ఇక్కడ లైటింగ్ లేదు, ఇక్కడ డల్ వస్తుంది, ఇక్కడ బ్రైట్ వస్తుంది అని చెప్పేసి అట్లా జరుగుతుంది అన్నమాట మా జర్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి బోండా తీసుకున్నాం. దారిలో మేము ఇప్పుడు వెళ్తున్న ఎక్కడికంటే కొత్తపేటకి, బికాజ్ అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాపింగ్ చేస్తున్నారు. అయితే మేము అక్కడికి వెళ్ళే దారిలో ఈ ఆరెంజ్ కలర్ కొబ్బరి బొండాలు లాస్ట్ టైం తాగినప్పుడు చాలా స్వీట్ ఉన్నాయని చెప్పి ఆగినాం. కానీ నాకు ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తాగడం అన్నా తినడం అన్నా లిటరల్గా అదేదో విషం తాగిన ఫీలింగ్ వస్తుంది. అప్పటికి చాలా ట్రై చేసినా కూడా నేను కంప్లీట్ చేయలేకపోయినా కొబ్బరి బొండాని. ఆయనకే ఇచ్చేసిన. ఆయన అనుకోండి సాలిడ్ ఫుడ్స్ తినాడు కానీ ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్, జ్యూసెస్ ఎన్ని ఇచ్చినా తాగేస్తాడు. సో అట్లా నా కొబ్బరి బొండా, ఆయన కొబ్బరి బొండా ఆయననే తాగేసిండు. ఇక్కడ చూసి స్టిల్ ఎట్లు ఇస్తుర్రో అంటే కంప్లీట్ యాంటీ సోషల్ మీడియా పర్సన్ ఇట్లా యాక్టివ్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మేము కొత్తపేట రీచ్ అయిపోయినాం. ఈ గ్యాప్లో ఏంటంటే లోపల అక్క, బావ, అన్న, మా చిన్న కొడుకు చిన్న ఉంటాడు, వాళ్ళందరూ షాపింగ్ చేస్తారు. బట్ విహాన్స్ వాళ్ళ మమ్మీని షాపింగ్ చేయకపోతే ఇక్కడ ఈయన బయట ఉన్నాడు అనమాట. ఫస్ట్ అయితే వీళ్ళు జూడియోకి వెళ్ళిర్రు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పాప వికాంక్షి, మా అందరికన్నా చిన్న కూతురు అనమాట. తనది ఫస్ట్ బర్త్డే ఉంది నెక్స్ట్ ఆగస్ట్ 10th. సో తనకి బర్త్డే ఫ్రాక్ తీసుకుందాం అనేది మెయిన్ మోటో. అందరు కలిసి వచ్చిర్రు. ఇంకా మేము కూడా జాయిన్ అయినాం గ్యాప్లో. బట్ చిన్నపిల్లలతో షాపింగ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. వాళ్ళని ఇంట్లో చూస్తేనే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. బయటకు తీసుకొచ్చిన రోజు చూసినా కదా, ఒకళ్ళు బనానా కావాలంటారు, ఒకళ్ళు మిల్క్ కావాలంటారు, ఒకళ్ళు వాటర్ తాగుతా అంటారు, రచ్చ చేసిర్రు అనమాట. వాళ్ళు ఈవెన్ షాపింగ్ మాల్లో కూడా వాళ్ళని ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని వెళ్ళలేరు. ఎండ్ ఆఫ్ ద డే అయితే బర్త్డే పాపకి ఫ్రాక్ కూడా దొరకలేదు. తన కోసం మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిర్రు. అట్లుండే. అండ్ సండే కాబట్టి క్లియరెన్స్ సేల్ నడుస్తుంది జూడియోలో కానీ, వెస్ట్ సైడ్లో కానీ, మ్యాక్స్లో, సౌత్ ఇండియాలో అయితే ఆషాఢం ఆఫర్ అని చెప్పి అట్లా ప్రతి ఒక్క దగ్గర జనాలు చాలా అంటే చాలా ఉండే. ఈవెన్ విహాన్స్కి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నారు. వాటికి బిల్ వేపించడానికే లిటరల్గా ఒక ½ an hour అయింది. దాని తర్వాత ఇంకా చిన్న దత్తు వెస్ట్ సైడ్కి వెళ్ళిరు. ఎందుకంటే ఈయన ఫస్ట్ టైం షాపింగ్ చేస్తాను ఎగ్జైటెడ్గా వెళ్ళిండు. కానీ ఇద్దరు కలిసి ఎవ్వరు కూడా ఏం తీసుకోకుండా రిటర్న్ వచ్చిర్రు. ఇంకా మేము ఇక్కడ నుంచి లంచ్కి వెళ్దామని చెప్పి ఇక్కడ అనుకుంటుంటే అసలు కార్ సీట్ల నుంచి రాలేదనమాట. ఆయన ఉంటేనైతే మొత్తం రచ్చ అవుతుంది మా ఫ్యామిలీ. ఫైనల్గా పాపం మా బర్త్డే గర్ల్కి డ్రెస్ దొరకలేదు. అందరూ డిసప్పాయింటెడ్ ఉండే. బికాజ్ వెళ్ళింది ఫుల్ షాపింగ్ చేద్దామని వెళ్ళారు, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. అట్లీస్ట్ ఈవెంట్ ఉన్న వాళ్ళకన్నా దొరకాలి, కానీ అట్లా కూడా అవ్వలేదు. ఇంకా తర్వాత నేను వెళ్ళిన వెస్ట్ సైడ్కి, ఎందుకంటే దాంట్లో కూడా క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. ట్రెండీ టాప్స్ అయితే 799వి 499కి రావడము, 499వి 299కి రావడము అట్లుంది. అండ్ ఇక్కడ నా చేతిలో ఉన్న ట్రెడిషనల్ వేర్ అయితే 2600 అన్నమాట. కాకపోతే అవి 999కే ఉండే. సరే కొంచెం కొత్తగా షరారా మోడల్లో ఉన్నాయి, పైన ఓవర్ కోట్ వచ్చి ఇట్లా కలర్స్ బాగున్నాయని చెప్పి ట్రై చేసే. అప్పటికి కూడా షాప్లో ఎం సైజ్లో ఉన్నవి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. కలెక్షన్ అంతా కూడా XL, XXLవే ఉన్నాయి. జస్ట్ ఈ 2 కలర్స్లో దొరికినాయి, కానీ అవి మనకి సెట్ అవ్వవు అనిపించింది. ఇంకా అవి కూడా వదిలేసి నెక్స్ట్ స్టెప్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. ఇక్కడ ఆమె ఆల్రెడీ పైన రెడీగా ఉంది. బికాస్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అండ్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్షిప్ డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి, అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని. 10 years అవుతుంది దోస్తాను స్టార్ట్ చేసి, కానీ ఏం అవ్వలేదు. ప్రవీణ్ రాగానే ప్లీజ్ నన్ను వీడియో తీయకు, నేను బాగాలేను అని అన్నాడు. అండ్ ఆబ్వియస్లీ అది మమ్మీ వాళ్ళైనా మనమైనా ఇంకెవ్వరైనా ప్రపంచంలో గ్యాదరింగ్స్, మీటప్స్ జరిగినాయి అని అంటే వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవుతారు. మేము ఇక్కడ వంటలు చేస్తున్నాం అనమాట. పాపం సింధు స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని మినపప్పు గారెల కోసం పిండి పడితే అది కాస్త మినపప్పు బజ్జీలు అయినాయి. అండ్ కానీ మాకు చాలా రిలాక్సేషన్ అనిపించింది అనమాట. ఈ మధ్య మేము మీట్ అవ్వక చాలా డేస్ అయింది. మొన్న నా బర్త్డేకి వచ్చింది, కానీ ఒక ½ an hour అట్లా ఉండి వెళ్ళిపోయారు. సో మేము మస్తు ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నట్టు ఆ రోజు అయితే. అది నా బజ్జీలు చూపించకండి, బజ్జీలు బాగాలేవు అని అంటుంది. యాజ్ యూజువల్ పాపం అసలుకే వంట రాదు, బట్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంది. ఈయననైతే సండే కానీ
5 నిమిషాలకు ఒకటి తింటానే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అవ్వడం కన్నా దత్తు ప్రవీణ్ ఫ్రెండ్స్ అవ్వడం మంచిగా అనిపిస్తుంది. అంటే మేమిద్దరం మీట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఉండాలి. అండ్ మేమిద్దరం అయితే అస్సలు అనుకోలేదు ఇట్లా 20 minutes డిస్టెన్స్లో ఉంటామని చెప్పేసి. కానీ సూన్ వాళ్ళ గురించి కూడా ఇంకొక అప్డేట్ ఉంది. అండ్ ఇక్కడ పాపం దానికి తినిపించిన వేడివేడిగా ఉంది, కాలిపోయింది. అట్లా మేము ఇన్ని డేస్ ఒక 3 months గ్యాప్లో జరిగిన ముచ్చట్లన్నీ షేర్ చేసుకున్నాం, డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకెళ్ళిన, అవి కూడా కట్టేసుకున్నాము. చిన్నపిల్లల్లాగా అనిపిస్తుంది కానీ అట్లా దానికి బ్యాండ్ కట్టడం కూడా నాకు గుర్తుండి 10 yearsలో ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక హాస్టల్లో ఉంటుండే మేము, అక్కడ అంతా కుదరకపోతుండే అన్నమాట. దాని తర్వాత రీల్స్ చేద్దామని చెప్పి అనుకొని చెప్తే వాళ్ళిద్దరు ఒక 1/2 hour రెడీ అయ్యారు. అప్పటికి మాకు కూడా చీకటి అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. కానీ వీళ్ళిద్దరు సపోర్ట్ చేయడము, మీట్ అవ్వడానికి ఎంకరేజ్ చేయడం అనేది కొంచెం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అట్లా మేమైతే ఫుల్ సేపు టైం స్పెండ్ చేసి మంచిగా చిల్ అయ్యి మంచిగా రీల్స్ చేసుకొని వచ్చినాము. అమ్మాయిల లైఫ్లో పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ని కలవడమే చాలా ఎక్కువ. పెళ్ళికి ముందు అయితే నేను మీట్ అవుతూ ఉంటుండే, బికాజ్ అప్పుడు ఓన్లీ అడగాల్సింది మమ్మీ డాడీ వాళ్ళనే. అండ్ పెళ్ళి తర్వాత కూడా మీట్ అవుతున్నాము, కలుస్తున్నాము అని అంటే అది చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది నాకైతే. అంటే మేమిద్దరం అనుకుంటుండే అనమాట తర్వాత నువ్వు ఎటు పోతావు నేను ఎటు పోతామో అని. అనుకోకుండా హైదరాబాద్లోనే ఉండడము, అది కూడా మేము 20 minutes డిస్టెన్స్లో పక్కనే ఉండడము, ఇట్లా కావాల్సినప్పుడల్లా స్పెషల్ మూమెంట్స్లో మంచి మంచి సెలబ్రేషన్స్లలో మీట్ అవ్వడము, ఇదంతా కూడా ఒక డ్రీమ్ లైఫ్ లాగా అనిపిస్తుంది అమ్మాయిలకి స్పెసిఫిక్గా. సో అట్లా మీరు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వీడియో కింద ట్యాగ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని నాతోని కామెంట్స్లలో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్షిప్ డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటో కూడా చెప్పండి. ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంటే ఏంటంటే చిన్నపిల్లల్లాగా ఉంది అని సింధు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. బట్ నాకు సెలబ్రేషన్స్ అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్, న్యూ ఇయర్ మనకి అవి ఉంటాయి కదా గ్రీటింగ్ కార్డ్స్, అవే చాలా స్పెషల్ థింగ్. దత్తుకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కూడా గ్రీటింగ్ కార్డే అనమాట నేను. అండ్ ప్రవీణ్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ టైం సింధు వాళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్ రోజు మీట్ అయినాం. ఫస్ట్ డేనే మాకేదో 10 years నుంచి ఫ్రెండ్స్ అన్నంతగా ముచ్చట పెట్టినాం అనమాట. అందుకని ప్రవీణ్ కూడా నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్. సో అట్లా సెలబ్రేట్ చేసుకొని స్నాక్స్ తినేసి అన్నీ అయిపోయిన తర్వాత నేను మా ఇంటికి స్టార్ట్ అయిపోయినా 7 అట్లా అయింది. ఎందుకంటే నెక్స్ట్ దత్తుకి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసే ప్లాన్ ఉంది. బట్ అది అనుకోకుండా ఫ్లాప్ అయింది, ఎందుకు అయిందో నాకు తెలియదు. నేనైతే నా ఫ్రెండ్ని మీట్ అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, అంతా అయిపోయి ఇంటికి వెళ్ళినాం అనమాట. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో అతని కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా పెళ్ళి అయిన తర్వాత మీ దగ్గరనే ఉన్నారా లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా ఏంటి అనేది షేర్ చేసుకోండి. అండ్ మా బాండ్ మా ఫ్రెండ్ తెలిస్తే అది కూడా చెప్పండి. ఇంటికి వెళ్ళేసరికి విహాన్స్ ఇట్లా కిచిడి తింటున్నాడు. ఈయనతో ఉంటేనైతే అస్సలకే టైం తెలియదు. ఎంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అంటే అంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అట్లా మా సండే అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.